చూస్తా ఉన్నాం, ఇక ఒక సెన్సేషనల్ న్యూస్ చూస్తా ఉన్నాం. బీజేపీ తన రెండవ సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారం. ఇక బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్. తెలంగాణలో 6గురికి చోటు. దేశవ్యాప్తంగా 72 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 6గురికి చోటు దక్కింది. మొత్తం 17 స్థానాలకు గాను మొదటి లిస్టులో 9 మంది, తాజాగా 6గురిని ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలకు పెండింగ్ లో ఉంచింది బీజేపీ పార్టీ. ఎందుకంటే వరంగల్లో 6గురి రమేష్ పోటీ చేస్తారనే ఆలోచన ఉన్నప్పటికీ నన్ను బీఆర్ఎస్ నుండా బీజేపీ నుండా తెలియట్లేదు. ఖమ్మం నుండి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఖమ్మం చాలా కాంగ్రెస్ కు చాలా కంచుకోట లాంటిది. మరి ఖమ్మంలో కాంగ్రెస్ ను ఢీకొనే విధంగా ఎవరైనా నాయకుడు దొరుకుతారని ఎదురు చూస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ చూడొచ్చు. నగేష్, మెదక్ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ సీతారాం నాయక్. ఇక మహబూబ్ నగర్ ఆదిలాబాద్ గోడం నగేష్ కి ఇచ్చారు. అక్కడ స్వయం బాబురావుకి మొండి చేయి చూపించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా చాలా మంది కార్యకర్తలు కూడా స్వయం బాబురావుకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అయితే స్వయం బాబురావు గారు ఒకవేళ కనుక బీజేపీలో చేరినా, లేదా బీజేపీ అంటున్నాను, ఈ కాంగ్రెస్ లో చేరినా, బీఎస్పీలో చేరినా ఆయన సీట్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఆయన బీఎస్పీలో చేరుతాడా? ఎందుకంటే అక్కడ ఆదిలాబాద్ లో బీజేపీ అండ్ బీఎస్పీ వీళ్ళ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో కాంగ్రెస్ కూడా ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ లోకి వస్తాడా రాడా అనేటువంటిది ఒక పెద్ద సందేహమే. ఒకవేళ వస్తే మాత్రం ఆయనను ఆదిలాబాద్ సీట్ కి ప్రతిపాదించే అవకాశం అయితే కాంగ్రెస్ కనబడుతుంది. ఇక మెదక్ రఘునందన్ రావుకి ఇచ్చారు. రఘునందన్ రావుకి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సో రఘునందన్ రావు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపడంతో ఇప్పుడు ఎంపీ సీటుకు పెట్టాడు. ఇక మహబూబ్ నగర్ జిల్లా చూసినట్టు డీకే అరుణ గారికి జితేందర్ రెడ్డితో భారీ పోటీ అయితే ఉంది. మరి జితేందర్ రెడ్డిని భుజగించారా? మరి జితేందర్ రెడ్డికి ఇతర స్థానాలు ఏమైనా కేటాయిస్తారో, ఇతర ప్రాధాన్యత ఏమైనా ఇస్తారో మనకు తెలియదు. కానీ జితేందర్ రెడ్డి అయితే గట్టిగా కూర్చుకున్నారో, అసలు మరి ఎలా కాంప్రమైజ్ అయ్యారో తెలియట్లేదు. మొత్తం మీద డీకే అరుణకైతే ఈ స్థానం కేటాయించడం జరిగింది. ఇక నల్లగొండకు సంబంధించి చానంపూడి సైదిరెడ్డి, ఇక్కడైతే బీజేపీకి తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే ఈ సైదిరెడ్డి గతంలో బీజేపీ కార్యకర్తలను, బీజేపీ నాయకులను, ఆఖరికి అప్పటి బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ని ఎఫ్ఐఆర్ లో పేర్చాడు. ఆయన A20 అనుకుంటారు, A20గా మన బండి సంజయ్ అంటే A21గా ఈ రఘునందన్ రావు ఉన్నారు. సో అంతగా కేసులు పెట్టి బీజేపీ వాళ్ళను నెలల తరబడి జైల్లో మగ్గించి ఇష్టం వచ్చినట్టు కొట్టించినటువంటి వ్యక్తి సైదిరెడ్డి. ఎవరు? ఈయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలను కొట్టించాడు. అలాంటి ఈయనను తీసుకొచ్చి బీజేపీ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. దీనికి బీజేపీ కార్యకర్తలు ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు.